ఖతార్లో అట్టి పండుగ మారిపోయింది ఖతార్. ఖతార్ దేశంలో అమెరికా ఎయిర్ బేస్ ఉంది. అప్పట్లో ఇరాక్ మీద దాడి చేయడానికి అరబ్ దేశాల్లో తన బేసులను ఏర్పాటు చేసుకుంది. సౌదీ అరేబియాలో కావచ్చు, ఖతార్లో కావచ్చు, బహ్రెయిన్లో కావచ్చు, ఇరాన్లో కావచ్చు. ఇరాన్లోని స్థావరాన్ని తర్వాత తీసేసి ఇరాక్లో పెట్టుకుంది, ఇరాక్ని ఆక్రమించుకున్న తర్వాత. ఇప్పుడు ఆ స్థావరాల మీదనే నిన్న ఇరాన్ దాడికి పాల్పడింది. దాడికి పాల్పడ్డ తర్వాతన మిగతా స్థావరాల మీద పెద్దగా అటాక్ జరగలేదు, కానీ ఖతార్ మీద మెయిన్ అటాక్ చేసింది. ఆ అటాక్కి వాళ్ళ మీదకి వచ్చినటువంటి మిస్సైళ్ళన్నిటి ఖతార్ దారిలోనే ధ్వంసం చేసింది. ఏమి పెద్ద డ్యామేజ్ జరగలేదంటే ఆ అమెరికన్ బేస్ మీద దాడి జరిగింది. ఇద్దరు సైనికులు కూడా చనిపోయారు, అమెరికన్ సైనికులు. కొంత విమానాలు అయ్యి ధ్వంసమైనాయి. అది పోను పెద్దగా డ్యామేజ్ జరగల. లక్షల కోట్ల నష్టమేం కాదు, ఒక 50-100 కోట్లు లాస్ అయి ఉంటుంది అమెరికాకి. ఖతార్ దాన్ని కంట్రోల్ చేయడానికి వాడినటువంటి యుద్ధ విమానాలు, వాటికి వాడినటువంటి మిస్సైళ్ళు, వీటికి కనీసం ఒక 500 కోట్ల దాకా ఖర్చు అయి ఉంటుంది. తర్వాతన ఖతార్కి మిగతా గల్ఫ్ దేశాలు సంఘీభావం ప్రకటించడం, అందరూ కలిసి యుద్ధానికి సన్నద్ధం అవడం, ఇదంతా కనబడింది. అయితే ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ అని చెప్పేసి ట్రంప్ ప్రకటించాడో, దాంతో వీళ్ళందరూ కూడా ఆగిపోయినాయి. అసలు ఈ ఖతార్లోని అమెరికన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసినందుకు ఎవరు దాడి చేయాలి? అమెరికా దాడి చేయాలి. ఆ అమెరికానే యుద్ధ విరమణ ప్రకటిస్తే ఇంకేం చేయాలి? కానీ ఖతార్కు సమస్య ఉంటుంది. ఖతార్ మీద దాడి చేస్తే చూస్తూ కూర్చుంది అన్నది. దానికి ఇప్పుడు ఖతార్ ప్రభుత్వం ఏం చెప్తుంది? చట్టపరమైన చర్య తీసుకుంటాం దీనికి అని చెప్తుంది. చట్టం ఏముంది? ఇరాన్ అధ్యక్షుడు ఏమైనా అరెస్ట్ చేస్తారా? లేకపోతే ఆ మిస్సైల్ని ఏమైనా అరెస్ట్ చేస్తారా? ఏం చేయగలుగుతారు? చూడాలి.